అందరికీ నమస్కారం. ఈరోజు పులివెందుల్లో జరుగుతున్నటువంటి అధునాతన టెక్నాలజీకి సంబంధించింది జర్మనీ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్లంబర్ జనరల్ లెవెల్ 4 వర్షన్ 5లో మనకి కొత్త పరిచయం టూల్స్ని మెటీరియల్స్ని పరిచయం చేస్తూ ఏ వర్క్లు అయితే నిర్వహిస్తున్నారో వాటిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. ఈ జర్మన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్లంబింగ్ యొక్క కొత్త టెక్నాలజీకి సంబంధించిన టూల్స్ పనిముట్లు వీటిని వాడే విధానాలు కూడా చాకచక్యంగా నేర్పించడం జరిగింది గౌరవ ట్రైనర్లు. అదేవిధంగా మనకి ఏదైతే పైపులు ఫిట్టింగ్ని ఏవైతే వాడతారో వాటి గురించి కూడా క్లియర్ గా మనకు అందించడం జరిగింది. వీటిని ఏ విధంగా వాడతారో, ఏ విధంగా ప్లాన్ చేస్తాడో, ఈ యొక్క ఫిట్టింగ్స్ ఏంటి, వీటి యొక్క కూల్ వాటర్ హాట్ వాటర్ వాల్ మిక్చర్ ఇది, దీన్ని ఏ విధంగా ఫిట్ చేస్తారో, ఏ విధంగా దీని యొక్క యూజింగ్ అనేది తెలియజేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇది బాటిల్ ట్రాప్, అదేవిధంగా రకరకాల టెక్నాలజీ సిపివిసి పైపులు, సిపిపిఆర్ పైపులు, సేఫ్టీకి సంబంధించిన మొత్తం ఫుట్బాల్ ఇది. ఫుట్బాల్లో మనకు సంబంధించినటువంటి ఏదైతే పీవీసీలో దొరుకుతుందో ఇది ప్లాన్స్ లో ఉంటుంది, అన్ని కూడా మనకు కొత్త కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తారు. ఇవన్నీ ట్రాప్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ప్రెషర్ పంపు, మన యొక్క పైప్ లైన్ లో వాటర్ ఏ విధంగా ప్రెషర్ అవుతుందో ఆ ప్రెషర్ కూడా మనకు అందించే ప్రయత్నం చేస్తారు. దీంట్లో కూడా మనకి టెస్టింగ్ చేసి నీట్గా వివరించడం జరిగింది. అదేవిధంగా మనకి వాటర్ క్లోసెట్ డబ్ల్యూసీలు, ఒరిస్సా పన్ వాటర్ క్లోసెట్, ఆంగ్లో ఇండియన్ వాటర్ క్లోసెట్, యూరోపియన్ వాటర్ క్లోసెట్, ఈ ఒరిస్సా పన్ వాటర్ క్లోసెట్ విత్ ఫస్ట్ టైప్ వాల్వ్. మనకి ఈ విధమైనటువంటి ప్లస్ ట్యాంక్ లేకుండా డైరెక్ట్ పైప్ లైన్ నుంచి మనం పుష్ చేసుకొని వాటర్ ని డప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా యూరినల్ పార్ట్, మనకి కొత్త కొత్త టెక్నాలజీ సంబంధించింది యూరినల్ పార్ట్ కూడా మనకి ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా పెడస్టల్ వాష్ బేసిన్, కింద స్టాండ్ సహాయంతో పెడస్టల్ వాష్ బేసిన్ కూడా మనకు అందించడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి కొత్త టెక్నాలజీ ఎంత హైట్ లో బిగించాలి, ఎన్ని హైట్ లో బిగించాలి కూడా, దానిపైన ట్యాప్ ఏ విధమైన ట్యాప్ బిగించాలి అనే గురించి కూడా క్లియర్ గా మనకు అందించడం జరిగింది. స్టాండ్లెస్ వాష్ బేసిన్ కూడా మనకు అందించాడు. లెవర్ టైపు ట్యాప్ అనమాట, పిల్లర్ కాకు. ఇది కూడా కొత్త టెక్నాలజీ సంబంధించింది, చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి సిక్, కిచెన్ సిక్ లో వాల్ మిక్సర్, కూల్ వాటర్ హాట్ వాటర్ రెండు కూడా మనం సప్లై చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనకు కావాల్సినటువంటి దాని మెటీరియల్స్ పైప్ లేయింగ్ అండ్ జాయింటింగ్ అంటారు. ఈ లేయింగ్ అండ్ జాయింటింగ్ కూడా మనకు అమర్చడం జరిగింది. అందులో భాగంగా కొత్త టెక్నాలజీ సంబంధించింది మనమందరూ కూడా సోలార్లో కాకుండా, జర్మనీ టెక్నాలజీలో కాకుండా మనకంతా కూడా మన ఇండియాలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ యొక్క అంశాన్ని మనకందరికీ కూడా ప్రవేశపెట్టడము, ఈ పులివెందుల్లో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనర్స్ ని ఇక్కడ పిలిపించి ఇటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వడము చాలా అభినందనీయంగా భావిస్తున్నాము. ఏదేమైనా షవర్స్, షవర్ హెడ్స్, గీజర్ లైన్స్ అన్ని కూడా కనెక్ట్ చేశారు. మొత్తం ట్యాప్స్, వాల్వ్స్, చివరిగా ఒకటి మనకి సంపుట్ ఓవర్ టైం కనెక్షన్ ఇచ్చేది మన యొక్క మున్సిపల్ లైన్ నుంచి ఏదైతే పైప్ లైన్ జాయింట్ ఇస్తామో ఆ లైన్ లో తీసుకొని వాటర్ మీటర్ కనెక్షన్ తీసుకుంటాం. వాటర్ మీటర్ నుంచి సంపులకి వాటర్ తీసుకుంటాం. ఉదాహరణకు మీకు లైన్ చూపించడానికి మాత్రం డెమో ఒక ఏర్పాటు చేస్తాము. దాని తర్వాత సెంట్రిఫ్యూగల్ పంపు, ఇది సెక్షన్ పైపు, ఇది డెలివరీ పైపు. సెక్షన్ పైప్ అంటే మోటార్ కంటే కింద భాగంలో అమర్చేదాన్ని సెక్షన్ పైప్ అంటారు. మోటార్ తర్వాత ఏర్పాటు చేసేదాన్ని డెలివరీ పైప్ అంటారు. డెలివరీ పైపులో నాన్ రిటర్న్ వాల్ కూడా అమర్చడం జరుగుతుంది. హారిజాంటల్ రోడ్ల దగ్గర హారిజాంటల్ నాన్ రిటర్న్ వాల్ హారిజాంటల్ వాడతారు. వర్టికల్ ఉండే చోట నాన్ రిటర్న్ వాల్ వర్టికల్ వాడతారు. తర్వాత మనకి ఇంటికి ఓవర్ ట్యాంక్ కనెక్షన్ చేసుకొని ఇటువంటి కొత్త టెక్నాలజీని పరిచయం చేసి మనకి ప్రత్యేకంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈ పులివెందుల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇటువంటి గొప్ప శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ట్రైనింగ్ సెంటర్స్ లో కొత్త టెక్నాలజీని పరిచయం చేయడము మనమందరం చేస్తున్నటువంటి గొప్ప పరిణామంగా భావిస్తూ ఇది మనకు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డీజీ గారికి, ప్రత్యేకంగా డైరెక్టర్ల గారికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏడీ గారు అయినటువంటి రాకేష్ సార్ గారికి, ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా ట్రైనర్లు గొప్ప అధునాతన అనుభవం కలిగినటువంటి ట్రైనర్లకి ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విలేకరులకు, ప్రత్యేక మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇటువంటి సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపించేదానికి మా వంతు సహకారాన్ని సబ్జెక్ట్ తో పాటు అందించడానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, వచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రైనర్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.